హాయ్ ఆల్, నమస్తే. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఈరోజు పోలుపాడ్యమి గురించి చెప్తానన్నాను కదా. ఈరోజే పోలుపాడ్యమి. ఈ రోజుని పోలుపాడ్యమిగా ఎందుకు పిలుస్తారంటే నిన్నటితో కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత రోజు నుండి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం మొదటి రోజును పోలిపాడ్యమిగా పిలుస్తారు. పోలిపాడ్యమి అంటే ఏంటో అనుకుంటారేమో. అదేం కాదండి. అసలు పోలిపాడ్యం అంటే ఏంటంటే అదే మనం జలప్రవాహ ప్రదేశాల్లో అంటే నదుల్లో, సముద్రాల్లో, ఏరుల్లో ఒకవేళ అదేం చేయలేము అనుకుంటే ఇంట్లోని నుయ్యల్లో కానీ, తొట్టుల్లో కానీ లేదా బేషన్లో నీళ్లు పెట్టుకుని దీపం వదులుకున్న దాన్నే పోలుపాడ్యమిగా పిలుస్తారు. ఈ పోలుపాడ్యమిని ఎప్పుడు జరుపుకుంటారంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత రోజున మార్గశిర మాసం మొదటి రోజున పోలుపాడ్యమిగా పిలుస్తారు. ఈ రోజునే ఈ దీపాలు వదులుకుంటారనమాట. ఈ దీపాలు అరటి డిప్పల్లో కొందరు 31, 35, 33 ఇలా వెలిగించుకుంటారు. మేమైతే 31 ఒత్తులు వెలిగించుకున్నాం. ఎందుకంటే నెలలో 31 రోజులు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తు చెప్పన 31 రోజులకి 31 ఒత్తులు అయితే వెలిగించుకున్నాం. ఈ పోలుపాడ్యమి వెనుక ఒక కథ కూడా దాగి ఉంది. ఆ కథ ఏంటంటే పూర్వం ఒక చాకలికి 5 కోడళ్ళు ఉన్నారు. ఆ చాకలికి తన 4 కోడళ్ళు అంటేనే ఇష్టం. 5వ కోడలంటే ఇష్టం ఉండేది కాదు. కనుక పోలుపాడ్యమి రోజున తన 4 కోడల్ని తీసుకుని గుడి దగ్గర ఉన్న ఏరులోకి వెళ్ళి దీపారాధన చేశారు. తన 5వ కోడల్ని మాత్రం ఇంట్లోనే ఉంచారు. అందుకనే తన 5వ కోడలు తనకి అందుబాటులో ఉన్న వెన్నను ఇంట్లోని చల్లకవ్వంతో చిలికి ఆ నెయ్యను తీసి ఇంట్లో ఉన్న దూది చెట్టు నుండి పత్తిని తీసి ఒత్తున చేసుకుని వాళ్ళ తొట్టిలో దీపారాధన ఎంతో భక్తిగా చేసింది. తన 5వ కోడలు మరణించడంతో విష్ణుదూతలు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లారు. దానితో అందరూ పోలు స్వర్గానికి వెళ్ళిపోతుంది, పోలు స్వర్గానికి వెళ్ళిపోతుంది అన్నారు. అసలు ఈ కథలోని నీతి ఏంటంటే మనం ఎన్నిసార్లు గుడికి వెళ్ళామా, ఎన్నిసార్లు పూజలు చేశామా అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశామా అన్నది ముఖ్యం. గోరంత భక్తితో చేస్తే కొండంత పుణ్యం లభిస్తుంది. అందుకే ఈరోజు ఆ పోలి స్వర్గానికి వెళ్ళినందున ఈ రోజును పోలుపాడ్యంగా పిలుస్తారు. అండ్ నేనైతే ఈరోజు మార్నింగ్ మా ఇంటి దగ్గర ఉన్న చెరువులో కూడా దీపాలు వదిలాను. ఆ విధంగా పోలిని స్వర్గానికి పంపించిన తర్వాతే కార్తీక మాసం సంపూర్ణమైనట్టు. దీపాలు వదిలాక మా ఊళ్ళోని శివాలయానికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మార్నింగ్ 5 o'clock అయింది. ఆ టైంకి కూడా చూసారా ఎంతమంది మనుషులు ఉన్నారో. అండ్ మీరు కూడా ఇవాళ గుడికి వెళ్ళారా? గుడికి వెళ్ళుంటే కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేసేయకూడదు. అండ్ మీరు కనుక ఈ కథను కొత్తగా తెలుసుకున్నారు, ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.